1985 జూలై 17న ఆంధ్రప్రదేశ్ కారంచేడు గ్రామంలో 6 మంది మాదిగల్ని కమ్మ అగ్రకులపోళ్ళు చంపినటువంటి రోజు సందర్భంగా ఈరోజు ఆ నెత్తుటి మరకలు ఏ అగ్రకులపోళ్ళు చంపినటువంటి మాదిగల్ని చంపినటువంటి ఆ చంపిన భాగంలో నుంచి వచ్చినటువంటి రక్తపు మరకలు ఈరోజు కూడా అవి ఆరిపోలేదు. అవి లక్ష్మీపేట రూపంలో, చుండూరు రూపంలో, వేంపేట రూపంలో ఈరోజు మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. సరిగ్గా 1987 జూలై 16న ఒక ఇన్సిడెంట్తో ఒక చిన్న మున్నంగి సువార్త అనేటువంటి ఒక ఆమె, మీకు అందరికీ తెలిసినటువంటి చరిత్ర, మున్నంగి సువార్త అనేటువంటి ఆమె దళితులు తాగేటువంటి చెరువులో కమ్మ కులస్తులు అక్కడ పశువుల్ని మేపుతూ అక్కడే అన్నం తినటువంటి కుండల్ని కడుగుతూ ఉన్నప్పుడు, మేము నీరు తాగేటువంటి ఈ చెరువులో మీరు పశువుల్ని ఎందుకు మేపుతారని ప్రశ్నించేందుకు, ఓసే మాదిగదానా నువ్వు మమ్మల్నే బెదిరిస్తావా అని అక్కడి నుంచి మా పైన మాదిగల పైన విసరబడినటువంటి ఈ అన్యాయకరమైనటువంటి ఈ చర్య జూలై 17 అందరూ కమ్మ వాళ్ళతో చర్చించి, కమ్మ వాళ్ళు మొత్తం ఎక్కడ చుట్టుపక్కల కారంచేడు చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్మలు మొత్తం వేట కొడవలతో వచ్చి 6 మాదిగల్ని పల్లంతా ధ్వంసం చేసి గొడ్డలతో ఇనప రాళ్లతో కొట్టి చంపబడినటువంటి ఈరోజు అనేక రూపంలో జరుగుతూ ఉన్నది. అయితే సరిగ్గా ఈరోజు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నంత సందర్భంగా అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషను ప్రత్యేకంగా ఈ సాంగ్స్ ఆఫ్ రెసిస్టెన్స్ పాటలు ధిక్కారమైనటువంటి పాటలు, ప్రతిఘటమైనటువంటి పాటలు, అసలు పాటలు ఎందుకు ఈ చరిత్రలో ఉద్యమంలో ఎందుకు ప్రముఖ పాత్ర వహించేటువంటిది మనకు అవసరం. అయితే ఉద్యమం అనేక రూపంలో ఉంటుంది. అది కవిత్వ రూపంలో కావచ్చు, లేదంటే పద్య రూపంలో కావచ్చు, వ్యాస రూపంలో కావచ్చు, పాటల రూపంలో కావచ్చు, అనేక రూపాల్లో ఈ ప్రతిఘటనటువంటివి ఉద్యమంలో జరుగుతూ ఉంటాయి. దాంట్లో అన్నిటికంటే మాట కంటే కూడా పాట ఈ ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర పోషిస్తూ ఉన్నది. ఈరోజు కూడా అసలు పాట ఎలా పుట్టింది, అసలు పాట పుట్టి ఈ రోజుకి ఎలా నడుస్తూ ఉన్నటువంటి ఉద్యమంలో ఎలా నడుస్తూ ఉంది అంటే, పాట శ్రమతో ముడిపడినటువంటి అల్లిక అంతే మాత్రం కాదు. కొందరు ఈ శ్రమని, స్త్రీ సౌందర్యాన్ని నగ్నంగా చేసి అమ్మేసేటువంటి పాట కాదు ఇది. శ్రామికులు, రైతులు వాళ్ళ కష్టాలను మర్చిపోవడానికి హైలేసో ఉస్సో అనేటువంటి శబ్దాల నుంచి పాట శ్రామికుల జీవితంలో నుంచి పుట్టినటువంటిది ఇది. అయితే ఆ శ్రమను మర్చిపోయే క్రమంలో మన వాళ్ళు శ్రమను మర్చిపోయేటువంటి పాటలు అల్లారు. కానీ కొందరు ఈ పాటను రాశారు, మనం రాలేకపోయాం. అప్పుడు చదువులు లేవు, మనం పాటని ప్రపంచానికి తెలియలేకపోయాము. వాళ్ళు పాడకుండానే, వాళ్ళు అల్లకుండానే ఈ పాటను రాజై కూర్చున్నది పాట. అల్లిన పాట, రాసిన పాట రాజై కూర్చున్నది. ఈరోజు అల్లిన పాట అంటరానిదయింది. అయితే ఈ పాట ఎట్లా ఉందంటే, చాలా చురుకైనటువంటి పాత్రను పోషిస్తూ ప్రతి ఉద్యమంలో ఈ పాట అనేక రూపాల్లో కనిపించి, అనేక రూపాల్లో ఈరోజు పాట రాసినప్పుడు, జయరాజ్ అన్న ఒక పాట రాస్తే పార్టీ నుంచి బహిష్కరించబడినాడు. అదే గద్దరన్నపై తోట పేలింది. పెళ్లి లలితక్క తెలంగాణ ఉద్యమంలో ఒక విరోచితంగా ఉన్నటువంటి ఉద్యమంలో ఒక చురుకైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి లలితక్క 16 ముక్కలుగా చేయబడింది. శబ్దర హర్ష్మి హత్య చేయబడినాడు. అలాగే ఈ విధంగా పాటలు అనేటువంటివి ఈ ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నాయి. మాట కంటే పాట చాలా చురుగ్గా పనిచేస్తున్నది. కాబట్టి ఈరోజు మనము సాంగ్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేటువంటి రూపంలో ఈరోజు తెలంగాణ కారంచేడు నరమేధానికి వ్యతిరేకంగా
ప్రతి సంవత్సరం జూలై 17న అప్పటి నుంచి కారంచేడు 1985 జూలై 17 నుంచి దళిత ఉద్యమం భారతదేశం అంతటికి ఒక బ్రహ్మాస్త్రంగా అనిపించి వెళ్ళిపోయి భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరినీ ఏకం చేయగలిగింది. అంటే అంత మహత్తరమైనటువంటి సంఘటన కారంచేడు సంఘటనకు ఉంది కాబట్టి ఈరోజు 30 సంవత్సరాలు అయినా కూడా అట్లాంటి కారంచేడు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అట్లాంటి జరగకుండా ఈ పాట రూపంలో ఈరోజు మనము ధిక్కారమై ఈరోజు పాటకి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఈ పాట రూపంలో వ్యక్తం చేయడానికి అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషను ఈరోజు దానికి సందర్భంగా మనం ఈరోజు పాటలు పాడుకుంటూ స్టార్ట్ చేద్దాం. దళిత పురులమ్మ దళిత పులులమ్మ కారంచెడు భూస్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ కారంచేడులో కలదొక పల్లె పల్లె పేరు రామాదిక పల్లె మాలా సాయపు వడ్డెర జాతికి మాదిక పల్లె తల్లి లాంటిదే శరణు గోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె మాదిక పల్లె పేరు వింటెరా కమ్మ దొరలకే కాళ్ళు వనుకురా పరిశలత్తు మరి పందమాడితే ఊరి దొరలకే ఉచ్చబడుతుంది దళిత పులులమ్మ కారంచెడు భూస్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ అరే కోటి బాధలతో మునిగి తేలిన ఆడిన మాటకు అటు ఇటుగారు వడ్డీల మీద వడ్డీలు గట్టి నట్టి విరిగిన బుద్ధిమంతులు మట్టిల మట్టై మన్నుల మన్నై పండించిన ప్రతి వడ్ల గింజను కలిసిన కిసలు నింపి పస్తులు పండే కష్ట జీవులు దళిత పులులమ్మ తరాల నుండి యుగాల నుండి భూమిని నమ్మి బ్రతికినోళ్ళురా చెమట ఇంకని చేను లేదురా నెత్తురంటని ఇత్తు లేదురా ప్రతి చేనుకు ప్రాణం వాళ్ళే మొలిచే మొక్కకు ఎరువులు వాళ్ళే కామాందులకు కమ్మదొరలకు కడుపుల మొలిచిన కత్తులు వీళ్ళు దళిత పులులమ్మ కోడెల్లాంటి కుర్రవాళ్ళురా సాము నేర్చినారు చదువు నేర్చినారు అరే వరే అని ఎవడన్నంటే మాట చక్కగా రాని అంటారు ఉన్న గుడ్డలు తెల్లగొతుకుని మల్లె పువ్వుల పిల్లలుంటారు ఆస్తుపాస్తులు లేకున్నా మాకాత్మ గౌరవం ఉందంటారు కుర్చీలో కూర్చొని కాఫీ తాగితే ఉన్న ధరలకే కడుపుల మంట ఎవడప్ప సప్పు మేం తింటలేమురా మా సొమ్ము మా ఇష్టమంటారు దళిత పులులమ్మ అరే కారంచెడు భూస్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ అరే మాదిగ పల్లెకు గుండెకాయరా పేదల బిడ్డ దుడ్డు వందనం ఆశ పోసుకుని పందె మాడితే కత్తులు వనికి నేల రాలురా చింపున దూకి సాము చేస్తేనే భూతల
పూతల్లే మరి దద్దిలిల్లురా నెడతబద్దనే చేతి కందితే 1000 మందినే ఎదుర్కొంటాడు ధర్మయుద్ధము తప్ప ఎప్పుడు దుడ్డు పట్టలే దుంకులాడలే దుడ్డు వందనం పేరు వింటరా దోపిడి దొరలకు దవుడు పుట్టురా మోసగాళ్ళు పరిసలు దించితే నెత్తురు వరదలు కలబడి పోరిన గాలి తప్పులమ్మ అరకారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన గాలి తప్పులమ్మ ఎరుపు రంగులో మెరుపు రంగురా పల్లె వీరుడు దుడ్డు రమేషు మాదిగ పల్లెకు మంట తగిలినని పొలాల నుండి ఇంటికి వచ్చే ఆయుధమిచ్చి రండిర కొడక అంతు చూపుతా ఆటాడిస్తా చల్ ఆయుధమిచ్చి రండిర కొడక అంతు చూపుతా ఆటాడిస్తా పెరిగి పందలు నరుకుతూ ఉంటే ఎగిరి తొరగాడి గుండెల దండిన దాలి తప్పులోలమ్మ వీరవనితలకు వీరవనితలు పల్లెల పుట్టిన దళిత తల్లులు పండ్లు ఫలాలతో ఎంటోడస్తే వల వేసిండ్రు నిలదీసిండ్రు మీ వాళ్ళు మీ దగ్గరి వాళ్ళు పండ్లు ఫలాలు తినేటి వాళ్ళు పండ్లు ఫలాలు నెయ్యిని జొర్రి పడుసు పిల్లలను చూసేవాళ్ళు పంచడు ఉప్పుకు పిడికెడు నెత్తురు అమ్ముకునే మాట